చెప్పాలనుకుంటున్నాను. మీలో ఒంటరి అయిన వారు 1000 మంది అగును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? 30 సంవత్సరాల క్రితం మేము ఎలా పరిచయం స్టార్ట్ చేసామో తెలుసా? మా ఇంటిలోనే ప్రేయర్ పెట్టుకున్నాం. దేవుడు నన్ను పిలిచాడు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ప్రాంతం వచ్చి వాక్యం విని ఆ ప్రాంతంలో పాల్గొని రక్షణ పొందాడు. ఆ విధంగా సంఘాన్ని క్రమక్రమంగా ఈ 30 సంవత్సరాల్లో దేవుడు వేలాది మందికి నిలయంగా పరిచయం చేశాడు. హల్లెలూయా. దేవుడు శూన్యములోనే సృష్టిని చేశాడు. హల్లెలూయా. మీ ఆశ గొప్పది, దైవజనులు ఆశ గొప్పది. ఎవరి మీద ఆధారపడకోకుండా ఆశతో దేవుని పని చేయాలని ఆశికల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని సేవకులను వారి ఫ్యామిలీని దేవుడు అధికంగా వాడుకొనును గాక. అర్థమైందండి? ఇక్కడ ఎన్ని సంఘాలు నాకు తెలియదు, కానీ వాటిని మించి పరిచయం ఇక్కడ జరుగును గాక. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేద్దాం. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసగా చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసగా చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు మరి ఈ మందిరమును తన ఆత్మ చేత నింపి ఈ స్థలములో మరి దేవుని కనుదృష్టి ఉండినట్లుగా దయచేసి అందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. ఇక నుంచి దేవుని యొక్క కార్యాలు ఈ స్థలములో నుంచి అనేకులు అనుభవించినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలి. దైవజనుల కొరకు, వారి కుటుంబం కొరకు. ఏదో మందిరం ఓపెనింగ్ అని చెప్పారు, వచ్చాం, మన పని అయిపోయింది అన్నట్టుగా కాకుండా ప్రతిదినము దేవ సేవకుడు కొరకు బాబాయ్ రే అలా చెప్ప 2 మాటలు వినాలి. మీరందరి బాధ్యత ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి. ఏం చేయాలి మీరందరూ? ప్రతి ఒక్కరు మరి ఈ రోజు నుంచి మందిరం ఇక్కడ ప్రారంభించబడ్డది. ఇక నుంచి ప్రతిరోజు ఇక్కడ దేవునికి ఏం చేయాలి? బలి అర్పించాలి. రోజు ఒక ఏటం తీసుకొచ్చా కాదు, రోజు ఒక హృదయం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ. ఒక మంచి మాట బైబిల్ ఉంటుంది, ఒకసారి ఆ మాట చూద్దాం. ఒకసారి 26వ కీర్తన ఎవరిని ఒకసారి తీస్తారా? 26వ కీర్తన 7వ వచనం. అక్కడ విశ్వాసులు ఏం చేయాలి? ఇక్కడ మరి సేవకులు ఏం చేయాలి? మంచి మాట అక్కడ రాయబడుతుంది. ఎవరన్నా చదవగలిగితే ఒకసారి. అచ్చట అంటే ఎక్కడ? ఎచ్చట ఇక్కడ. ఈ రోజు నుంచి సంఘానికి దేవుడు చెప్తున్న మాట, సంఘ బిడ్డలకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే
ఇక్కడికి వచ్చి మోకరించి దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంఘం అందరు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? చెప్పాలి, అందరు చెప్పాలి. ఎక్కడ? మీ ఇంట్లో కాదు. మీ ఇంట్లో గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లే. దేవుని మందిరంలో ఉన్నాం కనుక దేవుని మందిరం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చి ప్రతి దినము మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ మీ జీవితం దేవుడు ఏమేలు చేస్తుంటే దాన్ని బట్టి ఇక్కడికి